నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. ఇక డీటెయిల్స్ చూద్దాం. మాన్సూన్ ముందరే వచ్చింది, అందువల్లే స్టాక్ మార్కెట్లు కళకళలాడాయి. అయితే ఈరోజు స్టాక్ మార్కెట్లు కొద్దిగా నష్టాల్లో ఉన్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 24,794 పాయింట్లు ఉండి 206 పాయింట్లు తగ్గడం జరిగింది. అలాగే బీఎస్ఈ సెన్సెక్స్ కూడా 779 పాయింట్లు తగ్గడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 410 పాయింట్లు తగ్గడం జరిగింది. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. సో ఇంకా ఏంటంటే 5-6 గంటల టైంలో దీని మీకు ప్రభావాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మాన్సూన్ లాగే మనం కూడా చెప్పగలుగుతాం, చెప్పలేకపోతాం. అయితే మనమైతే మాత్రం మన లాభాల వేటను అయితే వదలకూడదు కదా. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ఈ ప్రోగ్రాంలో మన దగ్గర ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏ స్టాక్స్ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం యావరేజ్ చేసుకోవచ్చు, అలాగే ఏ స్టాక్స్ కొనచ్చు, ఏ స్టాక్స్ పట్ల మనం స్తబ్దుగా ఉండాలి అనేది తెలుసుకోవడం కోసం మరి స్టాక్ మార్కెట్ రంగ నిపుణులు శ్రీ ప్రభు మాలెంపాటి గారు మనతో స్టూడియోలో ఇచ్చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9. వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఈరోజు ఈ పరిస్థితులలో అసలు మాన్సూన్ అనుకోకుండానే ముందరే ఒక 10 రోజుల ముందరే రావడం జరిగింది. అలాగే నిన్న ఢిల్లీలో కూడా ఏంటంటే అనుకోకుండా వచ్చిన వర్షాలు ఢిల్లీని కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేశాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ లాగే అది కూడా ఉంటూ ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితులను కూడా అధిగమించి ఎలా రావాలి అనే దాని గురించి తెలుసుకోవడం ముందు ప్రభు గారు, ఏంటి మాన్సూన్ మరి ముందరే వచ్చేసింది, ఈ పరిస్థితుల్లో మాన్సూన్ ముందర వచ్చిన దానికి మనకు స్టాక్ మార్కెట్ ప్రభావం ఎలా ఉంటుంది? ముందే పలకరించిన తొలకరి జల్లు, ఇది మంచి శుభసూచకం మార్కెట్కి. ఓకే, ఇట్లాంటివి ఎప్పుడు పాజిటివ్ న్యూస్ ఇంకా ఇంకా వస్తాయి. సో మనం స్టేబుల్ గా ఉన్నాం, మన మ్యాక్రోస్ బాగున్నాయి. సో రేంజ్ బౌండ్ నడుస్తానే ఉంది. అంటే నెక్స్ట్ 25,350 దాటితేనే కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. కాకపోతే ఇదేంటంటే ఎండ్ ఆఫ్ ద సిరీస్కి వచ్చాం, మే సిరీస్ ఎండ్కి వచ్చాం. ఇంకా 3 రోజుల్లో క్లోజింగ్ ఉంది కాబట్టి మంత్ నుంచి ఉన్న పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి, లేదా షఫుల్ చేయాలి. కాబట్టి ఆ పొజిషన్స్ బట్టి వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఉన్న పొజిషన్స్ మార్చుకోవాలి కాబట్టి కొంచెం డౌన్ సైడ్ వాలటాలిటీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే 25,079 నిన్న హై, 25,100, 150 దాటిన తర్వాత మనకి 25,350 దాటిందంటే ఇంకా ఫుల్ బులిష్ మళ్ళీ. ఓకే, సో అక్కడి నుంచి కొంచెం ఏదన్నా తగ్గినా 24,800 సపోర్ట్ తీసుకోవచ్చు. సో 24,800 మ్యాక్సిమం మంత్ రేంజ్ బౌండ్ తీసుకునేదానికి 24,500 నుంచి 25,200 వరకు ఉంది. రైట్, ఈ మంత్ బ్రేకింగ్ గారు మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్. గుడ్ మార్నింగ్ రాంబాబు గారు. రాంబాబు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నెల్లూరు నుంచి రాంబాబు గారండి, మాట్లాడండి ప్రభు గారితో. సార్ గుడ్ మార్నింగ్ సార్. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ లాంగ్ టర్మ్ లో ఎలా ఉంటుంది సార్ అది మ్యూచువల్ ఫండ్? హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ లాంగ్ టర్మ్ అండి, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. స్మాల్ క్యాప్లో ఎప్పుడైనా ఏంటంటే రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ ఎక్కువ. సో మీరు స్మాల్ క్యాప్ అనేది లాంగ్ టర్మ్ కాబట్టి డెఫినెట్గా ఉంచుకోండి, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలే ఉంటాయి. తగ్గింది మార్కెట్ పడుతుంది లేకపోతే కొంచెం తగ్గిందని అమ్ముకోవాల్సిన పని లేదు. బ్రాడర్ వ్యూ పెట్టుకొని లాంగ్ టర్మ్ పెట్టుకొని హోల్డ్ చేసుకోండి, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్మాల్ క్యాప్ ఎప్పుడు సైకిల్ ఎవ్రీ 5 ఇయర్స్కి అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కాబట్టి టైం తీసుకుంటుంది. ఒక్కోసారి 5 ఇయర్స్ 8 ఇయర్స్కి అట్లా తీసుకుంటుంది, తర్వాత మళ్ళీ భూమి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి, స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఏదైనా మామూలు ఈక్విటీలో ఏదైనా షేర్ తగ్గినా అమ్మాల్సిన పని లేదు, హోల్డ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ అమ్ముకోవాలండి, మనం ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గరికి వస్తున్నాం, ఇంకా 4 to 5% ఉన్నాం. అప్పుడు టచ్ అయినప్పుడు అది ఆ లెవెల్ ఆ రోజు పొజిషన్ బట్టి మనం కొంత 50% లేకపోతే ఉన్న పొజిషన్ క్యాష్లోకి రావడం బెస్ట్. సో అప్పుడు దాకా వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ప్రాఫిట్లో ఉంటే మటుకు ఆల్ టైమ్ హై వచ్చేదాకా ఆగండి, అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బట్ లాంగ్ టర్మ్ అనేది మళ్ళీ బాగానే ఉంటుంది, ఏం డౌట్ లేదు. మనకి బ్రాడర్ వ్యూ మనకి ఇండియన్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి మ్యాక్రోస్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. రైట్ సార్, రైట్, అది రాంబాబు గారు. సో మీరు అలా ఫాలో కావచ్చు. రైట్, మరి సుహాసిని గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సుహాసిని గారు. నమస్తే అండి. ప్రభు గారితో మాట్లాడండి. సార్ నా దగ్గర 360 1 ల్యామ్ లిమిటెడ్ ఉన్నాయి, అంటే నేను 950లో కొన్నాను. ఇప్పుడు ఉంచుకోవచ్చా లేదంటే? మీరు ప్రాఫిట్లో ఉన్నారుగా? అవును సార్. కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే ఇంకొక 3 to 4% నిఫ్టీ కూడా పెరిగే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ సిరీస్లో మేబీ ఆల్ టైమ్ హై వచ్చినా రావచ్చు. ఎందుకంటే 1% మంత్కి వేసుకున్న 6 monthsలో వస్తుంది అనుకున్నాం డిసెంబర్ లోపల.
ఆల్ టైమ్ హై ఎప్పుడు వచ్చిందో అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, అది బెస్ట్ అండి. ఓకే. రైట్ సార్. మరి ఋతుపవనాల ప్రభావం ఇలాగ మనకు ఉంటే ఏమండి మరి ఏంటంటే ఐరోపాపై జూన్ 1 నుంచి 50% టారిఫ్ ఇస్తాను ట్రంప్ అయితే చెప్పాడు. అయితే ఏంటంటే ఆయన కొద్దిగా మనసు మార్చుకుని మళ్ళీ జూలై 9 వరకు దాన్ని వాయిదా వేయడం జరిగింది సార్. సో ఇది ప్రభావం ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? మనం ఫ్రైడే క్లోజ్ అయ్యే వరకు మన మార్కెట్ పడలా. క్లోజింగ్ తర్వాత యూరోపియన్ యూనియన్ మీద 50% టారిఫ్ అన్నాడు, వాళ్ళ మార్కెట్ బాగా పడ్డాయి, క్లోజింగ్ కూడా మైనస్ అయినాయి. సో మనం ఏమనుకున్నాం, మండే మార్నింగ్ గ్యాప్ డౌన్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ ఆయన మళ్ళీ ఈ మధ్యలో ఏదైనా పాజిటివ్గా మాడినా నెగిటివ్ మాడినా దాన్ని బట్టి రియాక్ట్ ఉంటుంది అనుకున్నాం. సండే ఏమన్నాడు ఆయన, 50% ఇప్పుడు కాదు, ఇంకా 2 months టైం ఇస్తాను, July 9th మళ్ళీ డెడ్ అండ్ పెట్టాడు ఆయన. సో అందుకని మార్కెట్ యూరోపియన్ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే యూఎస్ ఫ్యూచర్స్ అన్ని ప్లస్లో ఉన్నాయి మండే. సో అందుకని గ్యాప్ అప్ అయింది. సో ఏదైనా కానీ ఇంట్రాడే ట్రేడర్స్ కి ఒక చిన్న సూచన అండి, మీరు ట్రేడర్స్ లో కనుక ప్రాఫిట్ రావాలంటే ట్రంప్ ను ఫాలో అవ్వండి. ఎందుకంటే ఆయన ఎక్కడ చెప్తాడో మన మార్కెట్ తర్వాత మనకు తెలియదు కాబట్టి, ఏదైనా డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే చెప్పాడో అది వెనక్కి తీసుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన డిక్లేర్ చేసినప్పుడు ట్యాక్స్ వేస్తానని పలానా కంట్రీ, ఇప్పుడు యూరోపియన్ అన్నాడు, రేపొద్దున ఆఫ్ఘనిస్తాన్ అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు, ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటాడు ఆయన. సో ఎప్పుడైనా డిక్లేర్ చేయంగానే ఫార్ ఆఫ్ ద ఇది పుట్ ఆప్షన్ కొనుక్కోండి, డ్యామ్ షూర్ డబ్బులు వస్తాయి. ఆయన ఫాలో అవుతే చాలు. అంటే హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ది మార్కెట్, స్టాక్ మార్కెట్. ఇది ఫస్ట్ కూడా మీరు 90 days అన్నారు, అనగానే ఏం లేదన్నాడు, మళ్ళీ నెక్స్ట్ డే 90 days ఉందన్నారు. అంటే మార్కెట్ పడింది, మళ్ళీ నెక్స్ట్ డే పెంచారు. ఎందుకని అడిగితే ఇట్స్ ఎ స్ట్రాటజీ అంటున్నారు. అదేం స్ట్రాటజీ అండి? జనాలు సొమ్ముతో ఆడుకోవటం స్ట్రాటజీనా? అంటే మన ఇంట్రాడేటర్స్కి ఇది ఒక సూచన, దయచేసి ట్రంప్ను ఫాలో అవ్వండి. షార్ట్ టర్మ్లో ఆయన ఏదైతే చెప్పాడో ఫార్వర్డ్ అంటే ఇంకా ముందుది నెక్స్ట్ మంత్ది పుట్ ఆప్షన్ తీసుకోండి, డెఫినెట్గా డబ్బులు వస్తాయి. రైట్ సార్. మరో కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీరామ్ గారు గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ శ్రీరామ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు గారితో మాట్లాడండి. ఇప్పుడు బిట్ కాయిన్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అండి? బిట్ కాయిన్ మనకి లీగలైజ్ కాలేదు, పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వలేదు. మీరు దయచేసి ఏం చేస్తారంటే, పార్లమెంట్లో బిల్ పెండింగ్ ఉంది, ఎప్పుడైతే పాస్ అయిందో అప్పుడు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో వస్తుంది, కొంతమందికి మాకు డబ్బులు వచ్చినాయి అని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఏదైనా సంథింగ్ గోస్ రాంగ్, ఏదైనా అయింది అనుకోండి, ఎవరిని అడుగుతారు? వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారో తెలీదు, వాళ్ళని ఎట్లా పట్టుకోవాలో తెలీదు, అసలు గుడ్డు గుజు ఏం తెలీదు. మనం డబ్బులు పెట్టామంటే అప్పుడు మనకు పోతుంది. కాబట్టి మీరు ఏదన్నా ఇష్టపడితే ఒకవేళ చేయాలనుకుంటే ఈక్విటీ మార్కెట్లో వచ్చిన ప్రాఫిట్లో ఏదన్నా ఒక 5 to 10% దాంట్లో పెట్టండి, వస్తే వచ్చింది లేకపోతే లేదని, అది కరెక్ట్. కానీ ఫుల్ లెంత్గా బిట్ కాయిన్లో పెట్టాలంటే మటుకు మన ఇండియన్ మార్కెట్స్లో ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్ట్ అయినప్పుడు అప్పుడు మనం కొనుక్కోవచ్చు, అప్పుడు దాకా ఆగాలండి, ఇదే మంచిది. తర్వాత మీకు ఇంకోటి అడిగారు, విజయశ్రీ గారు, మళ్ళీ చెప్పండి. ఇంకొక స్టాక్ అడిగినట్టున్నారు. సిల్వర్ అండి. సిల్వర్ చెప్పండి. సిల్వర్ మీకు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకోండి, 2 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 96 ఆ రేంజ్లో ఉంది. యూసేజ్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది, కొత్త కంపెనీలు వస్తాయి కాబట్టి యూసేజ్ బాగా డిమాండ్ పెరుగుతుంది. సో దాని మీద ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే గోల్డ్ కంటే సిల్వర్లో పెట్టుకుంటే మీకు ₹1 పెడితే రూపాయి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ టార్గెట్ 5 years పెట్టుకొని వెయిట్ చేయండి. రైట్. అది శ్రీరామ్ గారు. సో మీరు అట్లా ఫాలో కావచ్చు. సో విజయశ్రీ గారు మెట్పల్ నుంచి అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మాట్లాడండి. కెపాసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 429 లో తీసుకున్నాం సార్. అది ఇప్పుడు బాగా తగ్గింది, యావరేజ్ ఏమైనా ఏమంటారా? మళ్ళీ రేట్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? బాగా తగ్గిందని చెప్పండి మేడం ఒక్కసారి. కెపాసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ స్పెల్ చేస్తారా? CAPACITE. అది ఇంకా కొంచెం తగ్గుతుందండి, ఇంకా కొంచెం ఆగండి. ఎందుకంటే డౌన్ ట్రెండే ఉంది, ఇప్పట్లో వద్దండి. అది ట్రెండ్ ఇంకొక 10% 15% పడచ్చు. పడినప్పుడు అప్పుడు చూద్దాం, అప్పుడు దాకా ఆగండి దయచేసి. సార్ ఈ మాన్సూన్ సంగతి చూస్తే మరి ఈరోజు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న రిజల్ట్స్ అది చేయడం జరిగింది. ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాస రెడ్డి, ఆయన మన తెలుగు వాళ్ళు, హీస్ ఫ్రమ్ మహబూబ్ నగర్ అండ్ సో ఆయన చెప్తాను ఏంటంటే బ్యాంకులో స్థిరమైన వృద్ధి సాధించడానికి, రాబడి పెంచుకోవడానికి కాసా ఎక్కువ కావాలి అంటున్నారు. డిపాజిట్స్ అలాగే ఏంటంటే అవన్నీ ఏంటంటే ఎక్కువ టైంలో వచ్చేసేది. సో ఆ కాసా మీద ఎందుకు బ్యాంక్స్ చేస్తున్నాయి, కారణం ఏంటి? ఇప్పుడు అకౌంట్స్ పెంచుకోవాలి,
కరెంట్ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్స్ పెంచుకోవాలి. సార్. ఇప్పుడు వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఇప్పుడు జనాలు ఎక్కువ మంది అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి వాళ్ళు వెళ్ళి మా అకౌంట్ మా బ్యాంక్లో ఓపెన్ చేయండి అనేది లేదు, ఇప్పుడు చాలా తగ్గింది. ఆటోమేటిక్గా ఆన్లైన్ చూసుకొని ఎవరికి ఇష్టం ప్రకారం ఏ బ్యాంక్ ఇష్టం అయితే ఆ ఇష్టం ప్రకారం అకౌంట్లు ఓపెన్ చేసుకుంటున్నారు. సో డెఫినెట్గా ఇప్పుడు ఏ సర్వీస్ అయినా ఊరికనే ఫ్రీ ఇవ్వట్లేదుగా, అవునండి, ఛార్జెస్ చేస్తున్నారు. ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు SMS ఇదివరకు ఛార్జెస్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఒక రకంగా బ్యాంకింగ్స్ ఆర్ లూటింగ్ మనీ, ఒక రకంగా ఇన్వెస్టర్స్ మనీ ఇది అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే తెలియకుండానే క్వార్టర్కి తెలియకుండానే డబ్బులు తీసుకుంటున్నారండి. ఇదివరకు ఈ పరిస్థితి లేదు, అందుకని బ్యాంకులన్నీ ప్రాఫిట్స్ లోనే ఉంటాయి. ఎందుకుంటామండి, ఇట్లా తీసుకుంటే ఉంటాయి కదా. రైట్ సార్, ఈ విషయం మీద మళ్ళీ మాట్లాడదాం. సో శివశంకర్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ శివశంకర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. ఇది నాకు డౌట్ ఏంటంటే, సపోజ్ ఎన్ఎస్సిది కొంతమంది మార్కెట్ లో ఆఫ్లైన్ గా ఇచ్చినాం సార్, లిస్టింగ్ అకౌంట్, అది తీసుకోవచ్చా సార్? తీసుకుంటే ఎంతలో తీసుకోవాలి? ఓకే, ఇప్పుడు NSE అన్లిస్టెడ్ షేర్స్లో కొంతమంది అమ్ముతున్నారండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక రేట్ అమ్ముతున్నారు. ఇప్పుడు మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. అది కూడా ఎవరు రిజిస్టర్డ్ ఉంటారు, అన్లిస్టెడ్ షేర్స్ అమ్మేవాళ్ళు రిజిస్టర్సే ఉంటారు, వాళ్ళ దగ్గర కొనుక్కోండి. అంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర కొనుక్కోవద్దు. మనకు తెలిసిన వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారో లేదా క్రాస్ చెక్ చేసుకొని అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే BSE 800లో ఇచ్చింది, 5,000 దాకా పోయింది. ఇప్పుడు NSEకి ఎంతకి ఇస్తారనేది ఇంకా ఫైనల్ ఈ 25 ఎండింగ్లోనా 26 స్టార్టింగ్లోనే రావచ్చు ఛాన్స్. మ్యాక్సిమం అయిపోయినాయి అన్ని రూల్స్, మొత్తం అన్ని ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయి, అతి తొందరలో రావచ్చు. సో ఏదైనా వచ్చినా NSE టర్న్ ఓవర్ BSE కంటే ఈ మధ్య పెరుగుతోంది బాగా. సో మీకు లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ వస్తాయి. 5,000 అంటే ఇంకా మంచి 6,000 7,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ లిస్టింగ్ రోజు ఎంత వాళ్ళకి 3,500 వస్తుందా అనేది మనం ఇప్పుడే చెప్పడం కష్టం కాబట్టి. బట్ డిమాండ్ మార్కెట్లో బాగా క్రియేట్ అవుతుంది NSE మీద. ఎందుకంటే స్ట్రీమ్ లైన్ BSE కంటే NSE అయింది. NSEలో స్కామ్స్ ఎక్కువ ఉండవు, BSEలో చూడండి మ్యానిపులేషన్స్ ఎక్కువ ఉంటుంది. 10 రూపాయల స్క్రిప్ట్ 100 రూపాయలు అవుద్ది, 100 రూపాయల స్క్రిప్ట్ 10 రూపాయలు అవుద్ది. అదే NSEలో అంత కావు, స్క్రీనింగ్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్గా NSE మీకు BSE కంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కోండి దయచేసి. ఓకే రైట్, అది శివశంకర్ గారు, మీరు అట్లా ఫాలో కావచ్చు. నెక్స్ట్ మరి నాగార్జున గారు కూకట్పల్లి నుంచి. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నా దగ్గర స్వాన్ ఎనర్జీ ఒకటి, లోకేష్ మిషన్స్ ఒకటి ఉన్నాయి సార్. నో ప్రాఫిట్ నో లాస్. 437 నడుస్తుండే స్వాన్ ఎనర్జీ. కింద నుంచి కొంచెం బాగా పైనుంచి పడింది సార్, ఇది బాగా లోకి వచ్చింది 383 ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు 200 days DMAకి వచ్చింది. 50 days DMA కూడా కొంచెం క్రాస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి 431 ఉంచండి సార్, వస్తుంది. మీరు యావరేజ్ ఇప్పుడు ఇక్కడే కొంటున్నారు అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి సార్ దయచేసి. ఇంకోటి ఏమన్నారు స్వాన్ ఎనర్జీ? లోకేష్ మిషన్ కూడా మంచి కంపెనీ అండి. అది 183 నడుస్తుంది. డౌన్ ట్రెండ్ ఉంది సార్, ఇది బాగా డౌన్లో కొనుక్కోవచ్చా? డౌన్లో అంటే ఇంకొంచెం తగ్గుతుంది బాగా. 130 125 వచ్చినప్పుడు ఆగచ్చు. కొంచెం ట్రెండ్ డౌన్ ఉంది, కొంచెం ఆగండి సార్ లోకేష్ మటుకు. యావరేజ్ చేసుకోవచ్చండి మరి? యావరేజ్ అంటే మీకు అదే 125 to 135 రేంజ్ వచ్చినప్పుడు అప్పుడు చేయొచ్చు. బెనిఫిట్ ఉంటుంది. అంటే ఎంత తక్కువలో కొనుక్కుంటే అంత మంచిది కదా. ఎస్ తప్పనిసరిగా. నాగార్జున గారు అది సూచన. సో నెక్స్ట్ ఒంగోలు నుంచి పల్లవి గారు. గుడ్ మార్నింగ్ పల్లవి గారు. నమస్తే అండి, మాట్లాడండి ప్రభు గారితో. నమస్తే అండి, చెప్పండి మేడం. PG ఎలక్ట్రోప్లాస్ట్ ఇప్పుడు కొనుక్కోవచ్చా లేదంటే వెయిట్ చేయమంటారా? PG ఎలక్ట్రోప్లాస్ట్ ఇట్స్ అ గుడ్ కంపెనీ. 775 ఉందండి, 1% పెరిగి ఉంది. అంటే కొంచెం 680 ఆ రేంజ్కి వచ్చినప్పుడు కొనండి, ఇంకా కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. బాగా పైనుంచి మీకు 968 నుంచి తగ్గుతుంది. మీరు ఫ్రెష్ బయింగ్ అంటున్నారు కాబట్టి 700 కట్ అయ్యి 680 670 ఆ రేంజ్లో వచ్చినప్పుడు అప్పుడు కొనండి, అది బెస్ట్. అక్కడి నుంచి కొంచెం పైకి వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో రైట్ సార్, అదే మనము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాసా చైర్మన్ కాసా మీద ఫోకస్ చేస్తున్నాం. అవునండి, ప్రస్తుతం పొజిషన్లో. మరి ఏంటి కాసా అంటే అన్ని బ్యాంకులు కాసా మాత్రాన్ని పట్టిస్తూ ఉంటాయి నార్మల్గా. ఎందుకంటే ఇన్కమ్ రావాలంటే అకౌంట్స్ ఉండాలి కదండి. వాళ్ళు ఛార్జెస్ వేయాలన్నా అకౌంట్స్ పెరిగితేనే కదా ఛార్జెస్. ఎందుకంటే SBIకి ఇంకోటి రకంగా చూసుకోవచ్చు. కాసా కంటే వాళ్ళ ఉన్న సైట్ లో ఒక ఏదన్నా బిల్డింగ్స్ కట్టి వాటి మీద వచ్చే రిటర్న్స్ ఎక్కువ SBIకి. ఆస్తులు ఎక్కువ ఉంటాయండి వాళ్ళకి, వాటి మీద వచ్చే రిటర్న్స్ ఎక్కువ. సో మెయిన్ దాదాపుగా 50 to 60% అవే ఉంటాయి.
సో అట్లా ఇండస్ట్రియల్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి మేజర్ బ్యాంక్ అది గవర్నమెంట్ దాంట్లో పెద్ద బ్యాంక్ అవును, గవర్నమెంట్లో బెస్ట్ బ్యాంక్, జైంట్ బ్యాంక్ ఆల్మోస్ట్. అవునండి. ఎస్ సార్. సో సార్ మరో కాల లైన్ తీసుకుందాం, ఇది మాట్లాడే ముందర సార్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ నేను వెస్టోజ్ అని తీసుకున్నానండి. ఇది చాలా, నేను 35లో తీసుకున్నాను, ఈ రోజు వచ్చేసరికి 9 వచ్చింది సార్. ఇది కొన్ని స్క్రిప్ట్స్ చూడండి, నేను కంటిన్యూస్గా పదే చెప్తున్నా, దయచేసి ఫండమెంటల్స్ లేని కంపెనీలు కొనొద్దు. మీకు ఫండమెంటల్స్ ఏంటంటే, ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ తగ్గినా మనకి భరోసా ధైర్యం ఉంటుంది మళ్ళీ వస్తుందని. ఇలాంటి స్క్రిప్ట్ ఏంటంటే కొంటే మళ్ళీ వస్తుందా, సంవత్సరాలు వెయిట్ చేయాలి, మన క్యాపిటల్ ఎరోజన్ అయిపోతూ ఉంటుంది, భయం వేస్తుంది. దయచేసి ఇట్లాంటివి ఏంటంటే కొనొద్దు ఎట్టి పరిస్థితిలో. ఫండమెంటల్స్ ఉన్నాయి కొనండి, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఎట్టి పరిస్థితుల్లో మనకేంటంటే హ్యాపీగా ఉంటుంది, తడిగుడ్డేసుకొని పడుకోవచ్చు. ఎందుకంటే అది మళ్ళీ వస్తుందా లేదా అదొక టెన్షన్ కదా ప్రతిసారి కంటిన్యూస్గా. ఫండమెంటల్స్ ఉన్నాయి కొనుక్కోండి. టెక్నికల్గా వీక్గా ఉన్న స్టాక్స్, ఫండమెంటల్గా స్ట్రాంగ్గా లేని కంపెనీలు కొనకుండా ఆ రెండు చూసుకుంటే, ఫండమెంటల్ స్ట్రాంగ్, టెక్నికల్ స్ట్రాంగ్ ఉన్నాయి కొనుక్కుంటే డెఫినెట్గా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దయచేసి మీకు ఇది కంటిన్యూస్గా ఇంకా తగ్గే ఛాన్స్లో ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్పలేము, హోల్డ్ చేయండి, మళ్ళీ ఫ్యూచర్లో చూద్దాం, ఎప్పుడన్నా మళ్ళీ తిరిగితే, ఏదైనా న్యూస్ వచ్చి ఏదైనా పెరిగితే. రైట్. అదే అందుకనే ఎవరైనా రిఫర్ చేసినా ఏదైనా చెప్పినా తప్పని కొనకూడదండి. మన ఇండివిజువాలిటీ రీసెర్చ్ కూడా ఉండాలండి. అది లాస్ట్ 5 years ట్రాక్ రికార్డ్ తెలిస్తే కంపెనీ తెలిసిపోద్ది. రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ ఎట్లా ఉన్నాయి, గ్రోత్ ఎట్లా ఉంది తెలిసిపోద్ది, దాన్ని బట్టి వెళ్ళొచ్చండి. రైట్. అది జగదీష్ గారు, సో అట్లా ఫాలో కండి. సో జగదీష్ గారు నెక్స్ట్ బళ్ళారి కర్ణాటక నుంచి జగదీష్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ జగదీష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి రవి గారితో. ఏం సార్? సార్ టీటీఎంఎల్ ఒక్క నిమిషం. ఎంతలో కొన్నారండి మీరు? కొనాలా ఫ్రెష్? నేను 91 రూపీస్ సార్. హోల్డ్ చేయండి సార్, కొంచెం వచ్చే ఛాన్స్లే ఉంటాయి. షార్ట్ టర్మ్లో వచ్చే పెరిగే ఛాన్స్ ఉంటే హోల్డ్ చేయండి. ఓకే. సో సార్ అదే మీరు చెప్పినట్టుగా అయితే సార్ కస్టమర్స్ కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు. ఎందుకంటే ఇదివరకు అవేర్నెస్ లేదండి. ఓకే. ఇప్పుడు ప్రతిదీ గూగుల్ తల్లి చేతిలో ఉంది. అవునండి. ఎవరిని అడగక్కర్లేదు. నావిగేషన్ ఒకప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే అద్దం దించి ప్రతిసారి కొత్త ప్లేస్కి వెళ్ళి అడుగుతున్నాం. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారా? అడగలేదు. టెక్నాలజీ పెరిగినప్పుడు, చేతిలో గూగుల్ తల్లి ఉన్నప్పుడు ఎవరు చెప్పక్కర్లా, మన ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తే చాలు. సో అదే ఈ టెక్నాలజీ దాని మీద మనం మాట్లాడదాం, బ్యాంక్స్ లో టెక్నాలజీ గురించి. సో సార్ పివిఆర్ ఫ్రమ్ వైజాగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఈఎండిడిఎల్ సార్, ఆ షేర్స్ ఒక 600 కొన్నాను సార్, అది ఉంచాలా అమ్మేయాలా? ఏదండి? డిడిఎల్. సరిగ్గా స్పెల్ చేయండి సార్ ఒక్కసారి పివిఆర్ గారు. ఈఎండిడిఎల్. బి ఫర్ బాంబే. ఈ ఫర్ యూరోప్, బి ఫర్ ఎం ఫర్ ముంబై. ఓకే. డి ఫర్ ఢిల్లీ, డి ఫర్ ముంబై, డి ఫర్ ఢిల్లీ, ఎల్ ఫర్ లండన్. ఎంతలో కొన్నారు మీరు? నేను 149లో కొన్నాను సార్. ఓకే, కొంచెం వెయిట్ చేయండి సార్. ఇంకా కొంచెం అంటే 200 days డిఎంఏ ఉంది, రిజల్ట్స్ కూడా రావాలి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత మీకు ఒక 10 to 15% వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి, అప్పటిదాకా ఆగండి. ఫండమెంటల్స్ ఎట్లా ఉన్నాయి దీనికి? పర్వాలేదండి. కింద నుంచి కొంచెం పైనుంచి కిందకి వచ్చింది, కొంచెం మూమెంట్ అయ్యే ఛాన్స్ ఉందండి. వెయిట్ చేయండి సార్. ఓకే. సో మీరు చెప్పినట్టుగా అంటే టెక్నాలజీ అంది, పబ్లిక్ కూడా ఇదివరకు రోజుల్లో ఏంటంటే కరెంట్ అకౌంట్ ఉంటే దాంట్లో డబ్బులు వేస్తే పర్వాలేదని, ఇవంటే వీళ్ళు కూడా ఏంటంటే బ్యాంకులో కరెంట్ అకౌంట్లో డబ్బులు ఉంటే ఇంట్రెస్ట్ పే చేయక్కర్లేదు బ్యాంకర్గా వాళ్ళకి ఉద్దేశం ఉంటుంది. ఏంటంటే పబ్లిక్ కూడా ఏంటంటే అబ్బాయి మా డబ్బులు అక్కడ ఎందుకు ఇది చేయాలి, మాకు వేరే చోట పెడితే బెటర్ కదా, 7 రోజులకి 3 రోజులకు కూడా డిపాజిట్ పెట్టే పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి అంటే అలాంటి సందర్భాల్లో జనరల్గా ఏంటంటే తప్పనిసరిగా కాసా మీద కాన్సన్ట్రేట్ చేయడం గొప్ప విషయమే. అయితే ఏంటంటే సార్ ఎంఎస్ఎంఈ అలా మిగిలిన రంగాల కోసం కూడా బ్యాంకులు బాగా సపోర్ట్ చేస్తున్నాయని అనే ఉద్దేశం అయితే ఇప్పుడు ఉంది. సో ఏంటంటే మీరు చెప్పినట్టు ఆస్తులు బలోపేతం చేసుకోవడంలో అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందంటారా? అవునండి, డెఫినెట్గా. ఎందుకంటే ఇదొక బిజినెస్ జనరల్గా డైరెక్ట్గా. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ లేకుండా స్థలాలు ఉన్నప్పుడు స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టేసి లేకపోతే ఆఫీసులు కట్టి వాటి మీద రెంట్స్ వస్తాయి, అట్లాంటి కంపెనీలు కూడా ఉన్నాయి. సో అలా అది కూడా ఒక బిజినెస్. సో డెఫినెట్గా ఏంటంటే ట్రెండ్ ఏది ఉంది, ఆ ట్రెండ్ ఇప్పుడు ఐటీ ఏమి ఉపయోగిస్తున్నారు, ఉపయోగిస్తున్నారు లేదా, టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు లేదా,
ప్రాఫిట్స్ డబుల్ 10 ఫోల్డ్ 5 ఫోల్డ్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో అన్ని కంపెనీలు మన ఇప్పుడు 74 కంపెనీస్ మన ఇండియన్ కంపెనీస్ ఏఐ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అన్ని రాలేదు, అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్ రాలేదు. ఎస్ సార్. సో అదే యుఎస్ అయితే 350 కంపెనీస్ దాకా ఉన్నాయి. అవునండి. సో మన ఇది లేటెస్ట్ ట్రెండ్ మనం పట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏ కంపెనీ అయినా టెక్నాలజీ ఉపయోగించుకొని పైకి వస్తున్నాయి, ఎక్కువ తొందరగా వస్తున్నాయి. నైకా చూడండి, అవును, గోల్డ్కి రంగు వేసుకునే కంపెనీ, అమ్మే కంపెనీ, అది నైకా ఆన్లైన్ లో ఎంత బిజినెస్ అవుతుంది. సో ఏ కంపెనీ అయినా టెక్నాలజీ లేటెస్ట్ ట్రెండ్ పట్టుకుందా లేదా, టెక్నాలజీ పట్టుకుందా లేదా అనే దాని మీద మనం మళ్ళీ మాట్లాడదాం సార్. సో సార్ ఇప్పుడు సాయి కిరణ్ గారు మిర్యాలగూడ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 95 లో ఉన్నాయి సార్. ఓకే సార్. జిఓసిఎల్ కార్పొరేషన్ 450 లో ఉన్నాయి సార్. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ జిఎంఆర్ కెమికల్స్ 190 లో ఉన్నాయి సార్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 87 లో ఉందండి. 95 సార్. 85 లో ఉంది. మీరు ఎంతలో కొన్నారు? 95 ఉన్నారు కదా. అవును సార్. 95 అంటే దగ్గర కొంచెం అంటే బాగానే పెరిగిందండి, కింద నుంచి బాగానే పెరిగింది. వస్తుంది మళ్ళీ ఆల్ టైమ్ హై మీకు వచ్చేసి 101 అక్కడ దాకా ఉంది. దాదాపు 98, 99 వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్ కూడా ఇదే ఉంది. రిజల్ట్స్ కూడా లాస్ట్ రిజల్ట్స్ చూసినా మీకు పర్వాలేదు. మార్చ్ రిజల్ట్స్ కూడా పర్వాలేదండి, పెరుగుతూనే ఉంది, గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి. బాగానే ఉంది సార్, హోల్డ్ చేయండి. వస్తుంది 98 to 100 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి సార్. రైట్ సార్. నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్ నాగేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. హిమాద్రి కెమికల్స్ అండి. హేమాద్రి కెమికల్స్. అవునండి. 420 లో బై చేశాను సార్. ఓకే. 1000 షేర్స్ ఉన్నాయండి. ఓకే. ఉంచాలా అంటే ఇప్పుడు 470 దాకా ఉంది కదా, అమ్మాలా ఉంచాలా? అంటే కొంచెం మనం ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉన్నామండి. కన్స్ట్రక్షన్ సైడ్ కూడా బాగానే ఉంది కాబట్టి, సో కెమికల్స్ ఆ గ్రూప్ కాబట్టి మీరు హోల్డ్ చేయండి సార్. అతి తొందరలోనే రావచ్చు. ఆల్ టైమ్ హై ఇంకా 4 to 5% నిఫ్టీ ఉంది. అక్కడ వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, అక్కడ దాకా ఆగచ్చు. మేబీ ఎప్పుడు వస్తుంది అనేది నెలకి 1% లేకపోతే 10 daysలోనే ఆల్ టైమ్ హై రావచ్చా. 26,277 నిఫ్టీ ఆల్ టైమ్ హై. అక్కడ దాకా అతి తొందరలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ మనం 50% లేదా 100% బుక్ చేసుకొని క్యాష్లో కూర్చోవడం బెస్ట్. రైట్ సార్. సో మరో కలర్ లైన్లో ఉందండి. చారి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి ప్రభు గారితో. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, ఇండియన్ బ్యాంకు సార్ 165 షేర్లు 546 లెక్క ఉన్నాయి సార్. ఓకే. వాటిని ఉంచాలా అమ్మాలా యాడ్ చేసుకోవాలా? ఒకటి. ఇంకొకటి BDL 50 షేర్లు 1219 తోటి ఉన్నాయి. వీటిని కూడా ఉంచాలా అమ్ముకోవాలా? సో ఇండియన్ బ్యాంక్ వచ్చేసరికి 592, మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నిఫ్టీతో ఆల్ టైమ్ హై టచ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్కువ 59,000 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్ టైమ్ హై టచ్ అయితే 62 దాకా రేషియో ఉంది. మనకి 59 ఆ రేంజ్కి వచ్చినా మనకి స్టాక్స్ ఇంకొంచెం పెరిగే, బ్యాంకుల స్టాక్ ఇంకా పెరగనివి ఇంకా పెరిగే ఛాన్సులే ఉంటాయి. ఇది కూడా బాగా కిందకు వచ్చి పెరిగిందండి. ఇది 490 నుంచి బాగా పెరిగింది. కొంచెం అంటే పైనుంచి కొంచెం ఒక 5-10%, 601 నుంచి కొంచెం ఇదైంది. మీకు హోల్డ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మళ్ళీ ఆ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా మళ్ళీ 59,000 దాకా వచ్చే ఛాన్స్ వరకు ఉంది కాబట్టి బ్యాంక్ స్టాక్స్లో పెరగనివి పెరుగుతాయి. సో డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి. ఇంకొక స్టాక్ ఏమన్నారు సార్? డిఎంఆర్ అని చెప్పారు. BDL. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 1974. ఇది కూడా ప్రాఫిట్లోనే ఉన్నారండి. ఇది బాగా పెరిగింది సార్. ఇది టెక్నికల్గా మీరు 975 నుంచి బాగా పెరిగింది. ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోండి దయచేసి, లేకపోతే 50% అన్నా తీసేయండి, అది బెస్ట్. ఇది బాగా పెరిగింది అందుకని 50% చేసేయండి, అది ఫుల్గా బుక్ చేసి క్యాష్లో కూర్చున్నా సరే. రైట్ సార్. సో సార్ ఇప్పుడు ఏంటంటే మనం ఇంకో కలర్ లైన్లో ఉంటున్నారు. ఇప్పుడు కలర్ సార్ కాలర్ కట్ అయింది, మళ్ళీ కాలర్ లైన్లోకి వస్తారు. సార్ అంతకుముందు మీరు బ్యాంకింగ్ ఇలా ఉండింది అనుకుంటున్నారు. అయితే ఏంటంటే చిత్రం ఏంటంటే ఇవాళ స్టాక్ మార్కెట్ డౌన్ అయింది 750 పాయింట్లు. అయితే ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు లాభాల్లో వస్తుందట. మరి ఫండమెంటల్గా ఇండస్ఇండ్ బ్యాంక్ అంటే యావరేజ్ అనుకున్న సందర్భం మనది.
అయితే అంటే యాక్చువల్లీ ఐసిఐసిఐ ఏంటంటే హెచ్డిఎఫ్సి అవి కూడా నష్టాల్లో ఉన్న సందర్భంలో కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో ట్రేడ్ అవుతుంది అంటే ఇది దేనికి సంకేతం? అంటే అది రీసెంట్గా ఇది స్కామ్ జరిగిందని చెప్పి ఇంటర్నల్ F&O ఫ్యూచర్స్లో స్కామ్ జరిగిందని బాగా కింద పడింది, బాగా కొట్టేశారు కిందకి. సో అది ఆ బ్యాంక్ స్ట్రాంగ్గానే ఉంది. ఈ 2000 కోట్లు మళ్ళీ వాళ్ళకి రావడానికి ఒక 2 to 3 years పట్టుద్ది. సో వాళ్ళు చెప్పే ఇదిని బట్టి మాకు 2 years పట్టదు, ఇంకా కొంచెం ముందే మేము రికవరీ చేసుకొని బయటకు వచ్చేస్తాం. స్ట్రాంగ్ బ్యాంక్ అది, ఇండస్ఇండ్ బ్యాంక్ మంచి బ్యాంక్. సో ఆ పాజిటివ్నెస్ కొంచెం వైబ్స్ మార్కెట్లో ఇచ్చేదానికి కొంచెం బయింగ్ స్టార్ట్ అయింది, అందుకని వచ్చింది మార్కెట్. ఎందుకంటే బాగా ముందు పడింది స్క్రిప్ట్ ఎప్పుడు, ఎందుకంటే మార్కెట్ పెరిగినా కొన్ని స్క్రిప్ట్లు పడే ఉంటాయి, మార్కెట్ తగ్గుతున్నా పెరిగే స్క్రిప్ట్లు ఉంటాయంటే. అంటే దాని ముందు ఏమైంది, ఆ స్క్రిప్ట్ లో ఏమైంది దాన్ని బట్టి. అవునండి, దాని యాక్షన్. సో టోటల్ గా ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ వీ కెన్ కొద్దిగా చూడొచ్చు మనం అయితే అబ్జర్వ్ చేసి. 2000 కోట్లు నథింగ్ అండి వాళ్ళ ఆ బ్యాంక్. ఫ్యూచర్స్ లో ఏదో స్కామ్ జరిగింది మనం చెప్పుకున్నాం ఈ ప్రోగ్రామ్ లో. సో అది పెద్ద స్కామ్, 2000 కోట్లు ఆ బ్యాంక్ కి వచ్చే ప్రాఫిట్ లో నథింగ్ అసలు. 2 to 3 years లో దాన్ని ఓవర్టేక్ చేసి దాన్ని కవర్ చేసే ఛాన్సులు ఉన్నాయి. సో ఇన్స్టెంట్ గా ఇబ్బంది అవుతుంది అనుకున్నాం, అది పడింది బాగా పడింది. కాబట్టి లోవర్ లెవెల్స్ లో ఇష్టమైన వాళ్ళు దాని గురించి మొత్తం కొనుక్కుంటారు. అంటే మొత్తం కొనుక్కుండా పార్ట్ గా కొనుక్కోవచ్చు, రైట్. సో సార్, సో చూసారుగా ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్. సో దీంట్లో మా మదుపర్లకి మీరు సలహాలు సూచనలు ఇచ్చారు. సో మరి రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యి బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సో మీరు కాల్ చేస్తూనే ఉండండి ఎవ్రీ డే, మండే టు ఫ్రైడే ఉదయం 9:30 మీకోసం మేము రెడీగా ఉంటాం. మీరు కూడా ఏంటంటే సలహాలు సూచనలు తీసుకోవడానికి రెడీగా ఉండి ఫోన్ లైన్లో అందుబాటులో ఉండి మీరు సలహాలు సూచనలు తీసుకోవాలని ప్రైమ్ 9 చేసే ఈ మహత్తర కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఆశిస్తూ ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9, నిజం ఇదే మా ఇజం.